మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. సింహరాజ్ సినిమా అసలు ఎంత కామ్గా అంటే కంపోజ్డ్గా అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ కూడా ఉంటారా సొసైటీలో అని అలా సృష్టించి ప్రాణం పోసారు ఆ క్యారెక్టర్కి మీరు. అమ్మ మీదనే ఫస్ట్ సినిమా చేయాలి, సో తన మీద చేస్తే డెఫినెట్ హిట్ అయ్యిద్ది అని చెప్పేసి హీరో హీరోయిన్ టచ్ చేయకుండా తీసిన డైరెక్టర్ మీరే. దయచేసి మీకు దండం పెడతా, మీరు ఎక్కడ పట్టుకోవద్దండి అని చెబితే ఒక 1 ఇయర్ బాబు కానీ పాప కానీ ఏ కల్మషం లేకుండా నవ్వుతారు చూసారా, అలా నవ్వుతున్నారు సార్ మీరు కూడా సీరియస్లీ. అనుష్క గారిని కూడా మీరే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. అవును, ఫస్ట్ సార్ మీరు చేసినటువంటి ఇన్ని ప్రాజెక్ట్స్లో ఎవరితోనన్నా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? నేను ఇబ్బంది పడింది ఒక రాజశేఖర్ తోటే. మీరు అనుకుంటే మళ్ళీ స్టార్స్తో తీయగలరు, కానీ ఎందుకు కొత్త వాళ్ళతో ట్రై చేస్తున్నారు? వాడు 6 సినిమాలు ఫ్లాప్ అయినా 7 సినిమాలు ఫ్లాప్ అయినా కథ నాకు నచ్చాలంటాడు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆయన డెఫినెట్గా నాకు తెలిసి ఆయన సింహరాశిలోనే పుట్టుంటారు. సో ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇండస్ట్రీకి, ముఖ్యంగా ఇండస్ట్రీకి శివరామరాజు, సింహరాశి, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. సో మరి ఖచ్చితంగా ఆయన సింహరాశిలో పుట్టినారు కాబట్టే ఇవన్నీ అందించారేమో అనిపిస్తుంది. నిజంగా ఆయన రాసి ఏంటి, అసలు ఇన్ని హిట్స్ ఇచ్చినటువంటి ఆయన స్టోరీ ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కూడా స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ సముద్ర గారు. సో ఏ మాత్రం లేచికుండా సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీ. ఎప్పుడు కూడా తెర వెనకాల ఉండే హీరోనే మీరు. సో ఇలా ఇంటర్వ్యూ ద్వారానే తెర ముందుకు వచ్చే హీరో అవుతూ ఉంటారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు మీరు, ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు. బట్ సముద్ర గారు అంటే చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఒక డైరెక్టర్ ఉన్నారని తెలుసు, కానీ ఇలా ఉంటారు అని తెలియదు. అవునండి, అవును. సో నా ఇంటర్వ్యూ ద్వారా నేను ఈ జనరేషన్ వాళ్ళకి చూపించబోతున్నాను నేను ముఖ్యంగా. సార్ ముఖ్యంగా అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఆ వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అప్పటికి ఇప్పటికి ఏంటంటే అప్పుడు పాజిటివ్ వేలో సినిమాలు ఉండేవి, అవి ఆదరించారు. ఇప్పుడు కాస్త నెగిటివ్ వేలో ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. ఇది డిఫరెన్స్. అదే ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, సింహరాజ్ సినిమా అసలు ఎంత కామ్గా అంటే కంపోజ్డ్గా అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ కూడా ఉంటారా సొసైటీలో అని అలా సృష్టించి ప్రాణం పోసారు ఆ క్యారెక్టర్. అవును. సో మీ మొట్టమొదటి సినిమా కూడా అదే అనుకుంటా కదా? అవునండి, అదే ఫస్ట్ సినిమా సింహరాశి. ఫస్ట్ సినిమా సింహరాశి 2001లో July 6th రిలీజ్ అయింది. అదే నా ఫస్ట్ ఫిలిం. ఎస్. అండ్ అప్పటికే రాజశేఖర్ గారు స్టార్ హీరో కదా? అవును, స్టార్ హీరో. కానీ ఒక స్టార్ హీరోని మెప్పించగలిగారంటే మీరు సామాన్యులు కాదు అసలు. జనరల్గా రాజశేఖర్ గారు చాలా చాలా మంచి సినిమాలు చేశాడండి. చేసి నేను ఫస్ట్ ఇంకొక కథ చెప్పాను, బట్ మదర్ సెంటిమెంటే చెప్పాను. చెప్పి నేను ఇచ్చిన నేరేషన్ ఇవన్నీ బాగా నచ్చి నాతో చేయాలని ఫిక్స్ అయ్యి ఇది చేసాం అనమాట. మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్పి చౌదరి గారు ప్రొడ్యూసర్గా మా కాంబినేషన్లో ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. సెట్ అయిన తర్వాత నేను కూడా ఫస్ట్ నుంచి నేను అమ్మ అంటే బాగా ఇష్టం. సో అమ్మ మీదనే ఫస్ట్ సినిమా చేయాలి, సో తన మీద చేస్తే డెఫినెట్ హిట్ అయ్యిద్ది అని చెప్పేసి అనుకొని చేసిన సినిమా సింహరాశి. అలా మదర్ సెంటిమెంట్తో చేశాను అనమాట. చాలా పెద్ద హిట్ అయింది. అంతేకాకుండా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి జీవం పోసాడు రాజశేఖర్. అద్భుతంగా చేశారు ఆయన. ఆ డిగ్నిటీగా ఆ క్యారెక్టర్ని మెయింటైన్ చేసింది ఇవన్నీ చేశారు. చేస్తే బట్ ఆ సినిమా ఏంటంటే దానిలో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా అద్భుతం అండి. ఇలాంటి మనుషులు ఉంటారా, ఇలా బిహేవ్ చేస్తారా, ఇంత ఒక భీష్ముడిలాగా ఉంటారా అనేటువంటి ఒక గ్రేట్ క్యారెక్టరైజేషన్. అది నా లైఫ్లో నేను చేసిన 17 సినిమాల్లో కూడా ఇదే నా వన్ అండ్ బెస్ట్ మూవీ అని నా మనస్ఫూర్తిగా చెప్తాను. అంత మంచి సినిమా సింహరాశి.
కానీ ఎందుకు సార్ అంటే ఆ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది సింహరాశి? అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే చాలా రాశులు ఉన్నాయి, బట్ వై పర్టికులర్లీ సింహరాశి? సింహరాశి అంటే కొన్ని సినిమాలకు టైటిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని టైటిల్స్ విని ఇలాంటి టైటిల్ అయితే ఈ సినిమాకి వెళ్ళాలి అనే ప్రేక్షకులు ఉంటారండి. ఏంటి ఈ టైటిల్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు, రాసుల మీద ఏంటి ఇలాంటి టైటిల్ పెట్టారు అనుకుంటారనమాట. సో అలాంటి దీనికోసం ఒక సింహరాశిలో పుట్టినటువంటి ఒక హీరో కథ అనేది నేను ఫ్రేమ్ చేసి, సూర్యుడిది కూడా సింహరాశి, సూర్యభగవానుడిది. సో అలా కంపేర్ చేసుకొని ఆయన 10 మందికి వెలుగునిస్తుంటాడు, అట్లాగే ఇందులో ఈ క్యారెక్టర్ కూడా 10 మందికి వెలుగునిస్తుందన్న ఉద్దేశంతో ఆ సింబాలిక్గా పెట్టినటువంటి పాయింట్. పైగా అలాగే ఒక కొత్త టైటిల్ ఆ టైంలో, ఇది రాసుల మీద ఎవరు పెట్టలా, అందుకని అలా పెట్టాను. కానీ జనరేషన్స్తో సంబంధం లేకుండా స్టిల్ ఈ రోజుకి కూడా ఎవరి గురించన్నా పొగడాలన్నా, ఎవరి గురించి ఏదైనా చెప్పాలన్నా సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ వీడియోస్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో ఈ సాంగ్ వేస్తారు, సింహరాశిలో నువ్వు పుట్టినావయ్యా. అది ఈ రోజుకి కూడా ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. అద్భుతమైన సాంగ్స్ అండి, దాంట్లో సాంగ్స్ కానీ క్యారెక్టరైజేషను. సినిమాలో హీరో కూడా అండి ఎక్కడ అసలు అమ్మాయిని టచ్ చేయడు అసలు. అది చాలామంది ప్రేక్షకులు అప్రిషియేట్ చేశారు నన్ను. ప్రతి సినిమాలో హీరో హీరోయిన్లు ఆటేసుకొని యాక్ట్ చేసుకొని కీసి ఇలా ఉంటుందండి. అసలు మీరు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్లో ఒక దైవత్వాన్ని, ఒక మంచి మనసు, ఒక నిష్కలమైనటువంటి ఒక ప్రశాంతత ఉన్న మనిషిని చూస్తే ఎలాంటి ఆ దైవాంశ కనపడిద్దో అంత గొప్ప క్యారెక్టరైజేషను అందులో ఉంది. రాజశేఖర్ కూడా అంత బాగా చేయగలిగారు. కొన్ని క్యారెక్టర్లు చేయటంలో రాజశేఖర్ గారు అద్భుతం అండి, బ్రహ్మాండం చేస్తాడు. కాదు, ఆ సినిమాలో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, సినిమాలో ఎక్కడ రాజశేఖర్ గారిని పట్టుకొని ఇలా నేను హీరోయిన్ని ఒక సాంగ్ చేస్తుంటే, సాంగ్లో నేను హీరోయిన్ పట్టుకుంటాను ఇట్లా అని చెప్పి అన్నాడు. వద్దండి, పట్టుకోవద్దు, మీరు ఆ సాంగ్లో కూడా పట్టుకోవద్దు. అంటే సాంగ్ డూయెట్ అయ్యా, డ్రీమ్ అయ్యా, సాంగ్లో పట్టుకుంటే ఏంటి అంటాడు. నో సార్, సాంగ్లో కూడా పట్టుకోకూడదు, డ్రీమ్లో కూడా పట్టుకోకూడదు అంటే రాజశేఖర్ గారు ఫ్యాన్స్ గోల్ చేస్తారయ్యా అన్నాడు. సార్ ఫ్యాన్స్ ఏం గోల్ చేయరు, ముందు దయచేసి మీకు దండం పెడతా, మీరు ఎక్కడ పట్టుకోవద్దండి అని చెబితే పాపం విన్నాడు. విని అసలు ఎక్కడ సినిమాలో టచ్ చేయాల, సినిమా క్లైమాక్స్ షాట్ వరకు ఎక్కడ హీరోయిన్ టచ్. కానీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇదొక మైలురాయం నాకు తెలిసి. హీరోయిన్ని టచ్ చేయకుండా తీసిన డైరెక్టర్ మీరే. అవును, ఆ ఘనత మీకు మాత్రమే సొంతం. అంత బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి. అటువంటి సినిమా చేయటం, అటువంటి ఒక కథ, ఇవన్నీ చేయటం అదృష్టం. ఇప్పటికీ 25 years అయిందండి సినిమా. ఇప్పటికి ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది ఆ సినిమా. అంత మంచి సినిమా. ఇప్పటికీ దానికి ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారో, ఎంతమంది సార్ ఆ సినిమా వచ్చినప్పుడు ఏడుస్తామని అంటారు, మా అమ్మ గుర్తొచ్చిందండి అంటారు. అండ్ ఇంకొకటి ఆ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన యూజ్ చేసినటువంటి అవుట్ఫిట్స్. అరే నువ్వు ఎంత ఎదిగినా కానీ శరీరాన్ని కప్పుకోవడానికి బట్ట ఉంటే చాలు, బ్రాండెడ్ అవసరం లేదు అన్నట్టుగా ప్రూవ్ చేశారు దాంట్లో కూడా. అదొకటి చాలా ప్లస్. అండ్ ఆయన తినే ఫుడ్ ఒకటి, ఆ క్యారెక్టరైజేషన్ కానీ శాశ్వతంగాని ఇవేవి మనిషికి అవసరం లేదు. శాశ్వతమని ఈ మట్టి జాలని మట్టి మీద నేల మీదే కూర్చుండి ఉంటాడు అనమాట. ఆ క్యారెక్టరైజేషన్ ఒకటి అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. సార్ ఆ క్యారెక్టరైజేషన్ అదంతా ఒక ఎత్తు అయితే, యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ ఒక హస్బెండ్గా, యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ హ్యూమన్గా మీరు చెప్పండి, నైట్ పడుకున్నప్పుడు ఇలా చేతులు పెట్టుకొని మీరు పడుకున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో ఇది ఉంది అని చెప్పుకున్నంత హ్యాపీ మీకు అనిపిస్తుందా సార్ ఇప్పుడు? చాలా హ్యాపీ. అసలు పడుకుంటే అంత ప్రశాంతంగా నిద్రపోతాను. ఎందుకంటే చాలా మంచి లైఫ్ అండి. మా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు. వాళ్ళకి పాపం ఇప్పటికీ షుగర్ బీపీలు. అంత మంచి ఫాదర్ అండ్ మదర్. వాళ్ళు కూడా అంత ప్లజెంట్గా ఉంటారు. అంటే పాజిటివ్ అసలు నెగిటివే ఉండదు, చాలా పాజిటివ్. ఆ జీన్స్ ఫస్ట్. అంటే ఒక మనిషి ఎంత పాజిటివ్గా ఉంటే అంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఎంతగా రాంగ్ థింక్ చేస్తే అంత నెగిటివ్ అయిపోతుంది. సో ఫస్ట్
ఆ మైండ్ సెట్ కానీ ఆ జీన్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ మా ఫాదర్ మదర్ నుంచి వచ్చినవి. నాకు ఈరోజుకి బీపీ షుగర్ లేవు. సో ఫస్ట్ అది హ్యాపీ. నెక్స్ట్ బాగా కష్టపడతా, బాగా థింక్ చేస్తా. 360 degrees అన్న దానిలో 361లోకి వెళ్ళి థింక్ చేస్తా ఒక స్క్రిప్ట్ చేసేటప్పుడు. సో అందువల్లే నేను చేసిన 17 సినిమాల్లో 12 హిట్ సినిమాలు. అండ్ సింహరాశి రిలీజ్ అయినప్పుడు నాకు తెలిసి ఇండస్ట్రీ మొత్తం కూడా మీకోసం వెతుక్కారు అని ఒకటి నేను విన్నాను. ఎందుకంటే అక్కడ రాజశేఖర్ గారి స్టార్ హీరో, ఈవెన్ ఆ అమ్మాయి హీరోయిన్ కూడా అప్పటికే ఒక మంచి స్టార్డమ్ ఉన్నటువంటి హీరోయిన్ సాక్షి. అండ్ కథ కూడా అసలు ఇక్కడ కూర్చోబెట్టింది ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా. ఒక ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినటువంటి ఒక డైరెక్టరు, అది కూడా 2000 ఆ టైంలో ఎవర్రా అని ఇండస్ట్రీ మొత్తం వెతికారంట కదా. అవును, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత డిఫరెంట్ సినిమా ఎవరు చేశారు ఏంటి అని చేసి ఆ టైంలో రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారు కూడా పిలిచి నన్ను అభినందించారు. చాలా మంచి సినిమా చేసావు సముద్ర, చాలా బాగుందని చెప్పేసి. చాలామంది అండి, ఒకళ్ళు కాదు చాలామంది. సముద్రం అంటేనే ఇన్ఫినిటీ. మరి సముద్రం అంటే మీదేంటి అసలు ఫుల్ నేమ్ ఏంటి అసలు? ఇక్కడ సముద్రరావు నా పేరు. సముద్రరావు. సో అయితే నేను సముద్రాన్ని స్క్రీన్ నేమ్ వేస్తూ ఉంటాను అనమాట. సో సముద్రం లాగా ఎప్పుడు అలలతోని జీవితంలో బిజీగా ఇలాగే అవుతుందా? అంతే కదా సార్, జీవితం అంటే పడి లేవటమేనండి. పడి లేవటమే. ప్రతి మనిషికి సుఖం కష్టం రెండూ ఉంటాయి. అట్లాగా ప్రతి మనిషికి ఏంటంటే అంతే. బికాస్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ లాగా ఏ మనిషి జీవితం సుఖాన్ని టచ్ చేస్తే కష్టాన్ని టచ్ చేయాల్సిందే. అట్లాగా ప్రతి జీవితంలో ఉంటుందన్నమాట. సో అట్లా లేని మనిషి అంటూ ఉండడండి. సార్ యాక్చువల్గా ఈ సందర్భంగా నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను సార్. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇండస్ట్రీకి 17 సినిమాలు మీరు ఇవ్వగలిగారు. అందులో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లు చాలానే ఉన్నాయి. హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న డైరెక్టర్స్ కొంతమంది ఒక్క సినిమా హిట్ అయితే చాలు, కళ్ళు కనిపించట్లేదేమో అనిపిస్తుంది. కానీ మీరు ఇందాక రాగానే అక్కడ హాల్లో కూర్చున్నప్పుడు, వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడు నేను చూసి ఈయనేంట్రా ఎంత సింపుల్గా ఉన్నారు అనుకున్నాను. చాలా మంది అనుకుంటారు సార్ నన్ను, ఈయన డైరెక్టర్ ఎంత సింపుల్గా ఉన్నాడు ఏంటి అనుకుంటారు. నేను ఒకసారి టైగర్ హరిచంద్ర ప్రసాద్ షూట్ చేస్తున్నా. ఒక 100 ఎడ్ల బళ్ళు రేస్ అనమాట. హరికృష్ణ గారు నేను నుంచొని ఉన్నాము, అన్నీ రెడీ చేస్తున్నారు ఫైట్ మాస్టర్. ఓకే. అక్కడ విలేజర్స్ వచ్చారు. వచ్చేసి హరికృష్ణ గారి దండం పెట్టారు. అన్నారు ఆయన, సార్ డైరెక్టర్ ఎవరు సార్ అన్నారు. అంటే ఈయనే డైరెక్టరు అని చెప్పి హరికృష్ణ గారు నన్ను చూపించారు. ఈయన కాదు సార్, జోక్ చేయకండి సార్, ఆయన కాదు సార్ డైరెక్టర్, వేరే ఆయన సార్. తెగ నవ్వాడు హరికృష్ణ గారు. నవ్వి చూడు సముద్ర అని చెప్పి నేనేంటంటే ఆ ఎడ్లు అన్నీ అరేంజ్ చేస్తూ అసలు గొడుగు గిడుగు ఏం పెట్టుకోను అసలు. జనరల్గా స్పెట్స్ పెట్టుకోవడం, గొడుగు పెట్టుకోవడం అస్సలు నాకు ఎప్పుడు లేదు. బాగా కష్టపడతాను అన్నమాట. సో అట్లాగా అంత సింపుల్గా ఉంటాను. ఓకే. అట్లాగే సింహరాజ్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. రాజశేఖర్ గారు మేమిద్దరం ఉన్నాం. మేమిద్దరం ఉంటే ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్లో ఒక అమ్మాయి ఆడ నుంచి ఉంటుంది, ఇటు నుంచి ఉంటుంది, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ నుంచి ఉంటాం. ఏంటమ్మా నువ్వు ఎక్కడ పడితే అక్కడ నుంచి ఉంటావు, నీకు ఒక చాట్ నుంచోవా, నీకు ఒక ప్లేస్ చెప్పారు కదా, అక్కడ కదా చెప్పారు. సార్ డైరెక్టర్ గారు చెప్పారండి అంది. రాజశేఖర్ ఒకటి, నువ్వు డైరెక్టర్ ఎవరు అని అడిగితే అమ్మాయిని మా కో డైరెక్టర్ చూపించింది. చూపించి తర్వాత అమ్మాయిని పిలిచి తర్వాత డైరెక్టరు ఈయన అంటే, అయ్యో సారీ సార్ అంటే అలా ఉంటుంది. నేను అంత సింపుల్గా ఉంటాను. సో ఎందుకంటే మనిషికి హంగు ఆర్భాటాల కన్నా వాస్తవంలో ఉంటాను ఎప్పుడు. అందువల్లే చాలా సింపుల్గా ఉంటాను. ఎప్పుడు ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని మంచి సక్సెస్లు ఇచ్చాను అనేది నాకు 1% కూడా నా మైండ్కి నేను తెచ్చుకోలేదు. కానీ మీ సోల్ మీకు హ్యాపీగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది అదే అయ్యాను. నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను, డైరెక్టర్ అయ్యాను. మంచి సినిమాలు చేయను అనుకున్నాను, మంచి సినిమాలు చేశాను. నా ఎవ్రీ ఫిలిం కూడా ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంటాయండి. సింహరాశిలో చూస్తే
ప్రతి వ్యక్తి అమ్మకు అంత విలువిస్తారు. అలా అమ్మని ఆ సినిమా చూసి ప్రేమించిన వాళ్ళు ఎంతమందో. ఒక అమ్మాయి కాదు, అందులో సింప్లిసిటీ కూడా చూపించారు. అట్లాగే ఒక క్యారెక్టర్ నిజ జీవితంలో మనం ఇలా ఉండాలేమో, ఎంత ఇదిగా ఉండాలి అనే మనసును కదిలించినటువంటి క్యారెక్టరైజేషన్. అలాగే శివరామరాజు ఆ సినిమా చూసి విడిపోయిన ఒక 50 మంది ఉమ్మడి కుటుంబం విడిపోతే ఆ సినిమా చూసి కలిసిపోయారు. కలిసి మాతో వచ్చి ఫోటో దిగి వెళ్ళారు కరీంనగర్ వాళ్ళది. యాక్చువల్గా ఈ సందర్భంగా నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. రీసెంట్గా శివరామరాజులో చేసినటువంటి వెంకట్ గారిని ఒక 10 days బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ రోజు కూడా మీ ప్రస్తావన వచ్చింది అక్కడ. అంటే అప్పటికే ఆయన సీతారాములుగా కళ్యాణం ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హీరో సినిమాలు చేశాడు. తను చాలా మంచివాడు వెంకట్. ఎగ్జాక్ట్లీ. తను కూడా ఫస్ట్ టైం ఆ సినిమాలో పంచి కట్టడం అనమాట, ఒక విలేజ్ లుక్. అసలు ఎంత మురిచిపోయేవాడో డైరెక్టర్ గారు, నేను లుక్ బాగున్నానా అని చెప్పేసి. ముంబైలో పెరిగిన అబ్బాయి కదా యాక్చువల్లీ, చాలా ఫ్యాషనేట్గా ఉంటాడు. అట్లాగా అది చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడు. చాలా బాగా జరిగింది షూట్ ఆ సినిమా, అంత బాగా జరిగింది. శివాజీ, వెంకటు, మేమందరం బాగా చేసాం అది. అట్లాగా ఆ సినిమా ఒక రక్త సంబంధం గురించి. అంటే తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని మనం నిర్ణయించుకోలేం, అది భగవంతుడు ఇస్తాడు. అది రక్త సంబంధం అనేది. కానీ భార్యని, స్నేహితుని మనం నిర్ణయించుకుంటాం. సో రక్త సంబంధం ఎప్పుడూ గొప్పగా ఉండాలి. అది డబ్బు ఏవి వాటి ముందు పనికిరాదు. రక్త సంబంధం చాలా విలువైనది అని చాటి చెప్పిన సినిమా శివరామరాజు. అందుకే ఆ సినిమా చూసి విడిపోయిన ఫ్యామిలీ కలిసిపోయింది. అట్లాగే ఆ తర్వాత నేను ఆలోచించా, ఫస్ట్ అమ్మ ఇష్టం, అమ్మ గురించి చేశా. నెక్స్ట్ ఈ రోజున్న సొసైటీకి ఒక కుటుంబ విలువలు అనేది శివరామరాజులో చేశా. నెక్స్ట్ ఏం చెప్పాలి, ఎలాంటి సినిమా చేయాలి అనుకుంటే మా నాన్న ఫార్మర్, రైతు. సో రైతు గురించి చేయాలి సినిమా అని చేసింది టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. ఆ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి ఒక స్పాను యూజు మళ్ళీ చేయలేను, ఇంకే డైరెక్టర్ కూడా చేయలేడండి. అంత గొప్పగా అంత స్పాన్లో తీసామండి. ప్రొడ్యూసర్ గారు నాగలక్ష్మి గారు, ఆవిడ ఒక అద్భుతం అండి. హరికృష్ణ గారు కూడా అంత కష్టపడ్డాడండి ఆ సినిమాకి. అందువల్ల ఆ సినిమాకి ఈరోజు కూడా ప్రభుత్వాలు చూసి ఎంతో, ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అభినందించి నేను సీఎం అవుతున్నాను ఈసారి ఈ సినిమా వల్ల అనే మాట మాతో ప్రస్తావించాడనమాట. ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు. సో అంత బాగా ఇన్స్పైర్ చేసిన సినిమా అది. ఆ తర్వాత మహానంది, ఫ్రెండ్షిప్ మీద. ఆ తర్వాత సూర్యం, విష్ణు మేన, లవ్ స్టోరీ అది. ఆ తర్వాత ఎవడైతే నాకేంటి, మళ్ళీ రాజశేఖర్తో. అది అసలు ఒక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా, ఒక హానెస్ట్గా, నేరోగా ఉంటే సొసైటీ ఎలా కరెక్ట్ అయ్యిద్ది అనే పాయింట్ ఆ సినిమా. ఓకే. మళ్ళీ సింహరాశికి, ఎవడైతే నాకేంటికి, రాజశేఖర్ గారికి నాకు 5 years గ్యాప్. ఈ 5 yearsలో ఆయన ఒక 5-6 కథలు పంపించాడు. సముద్ర ఇది చేద్దాం, సముద్ర ఇది చేద్దాం అని. నాకు ఈ కథ నచ్చలా నేను చేయను, నాకు ఈ కథ నచ్చలా నేను చేయననివ్వండి. జనరల్గా హీరోలు చెప్తారు నా కథ నచ్చలా నేను చేయనని. రాజశేఖర్ గారు పంపితే నాకు నచ్చలా నేను చేయననివ్వండి. ఆయన ఏమనుకునేవాడు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. అతను సముద్ర నాతో చేయటం ఇష్టం లేదేమో, ప్రతి కథ నేను చెప్తే రిజెక్ట్ చేస్తున్నాడు, ఇతనికి చాలా హెడ్ వెయిట్ వచ్చేసింది అనుకున్నాడు. అనుకున్నాక ఇక మా ఆవిడ అడిగింది, ఏంటి రాజశేఖర్ గారు మీకు లైఫ్ ఇస్తే ఆయన చెప్పిన కథను మీరు రిజెక్ట్ చేసి చేయటం నాకు నచ్చలేదు అంటున్నారు ఏంటి, నిజంగా మీకు ఇష్టం లేదా ఏంటి అని అడిగింది. చేసి లేదు, రాజశేఖర్ గారు అంటే నేను బ్రతికున్నంత వరకు నాకు ఆ గౌరవం, రెస్పెక్ట్ ఉంటుంది. బట్ ఆయనతో ఎలాంటి కథ చేయాలి అనేది మాత్రం నాకు తెలుసు. అలాంటిది వస్తే నేను చేస్తా. ఇప్పుడు పంపించినవన్నీ ఆయన సూటబుల్ కథ కాదు అని చెప్పి అవన్నీ ఫ్లాప్ అయినాయి. ఒక్కడు కూడా ఆడ రాజశేఖర్ గారికి. సింహరాశి తర్వాత 2001 నుంచి 2007 వరకు మధ్యలో ఒక్క సినిమా హిట్ లేదు ఆయనకి. మళ్ళీ రాజశేఖర్ ఇవన్నీ తెలుసుకొని ఇంటర్నల్గా ఫైనల్గా ఒక రీమేక్ కథను పంపించి పరచూరు గోపాలకృష్ణ గారి ద్వారాగా పంపిస్తే, సముద్ర నేను పంపిస్తే ఇలా అంటున్నాడు, ఇది పంపిస్తున్నా మీరు చెప్పండి అని చెప్పేసి అంటే, నేను ఆ సినిమా చూసి ఇది చేస్తా, దిస్ ఈజ్ రైట్ రాజశేఖర్కి, ఇది ఇటు కొడతాం అని చెప్పి చేసిన సినిమా మళ్ళీ ఎవడైతే నాకు. ఇప్పటికీ ఉందా సార్ ఆ రిలేషన్ మీకు? రాజశేఖర్ గారితో వెరీ గుడ్ రిలేషన్. ఓకే. వ్యక్తులుగా నాకు ఎవరితోటి ఎలాంటి ప్రాబ్లం లేవండి.
సినిమా దగ్గరకు వచ్చేసరికి కొంతమందికి ఈగోలు, ప్రాబ్లమ్స్ ఇలాంటివి. ఓకే. సో అలాంటివి ఏంటంటే ఎవరు ఇప్పుడు సముద్ర ఎవరు అంటే సముద్ర ఒక మంచి డైరెక్టర్ అంటారు. రాజశేఖర్ ఎవరు ఒక మంచి హీరో. ఒక మంచి హీరో అంటారు. జీవిత గారు ఎవరు అంటే ఆవిడ ఒక మంచి ఆర్టిస్టు, రాజశేఖర్ గారి భార్య అంటారు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక నేమ్, పేరు. సముద్ర హీరో అంటే ఎవడు ఒప్పుకుంటాడండి? రాజశేఖర్ డైరెక్టర్ అంటే ఎవడు ఒప్పుకుంటాడండి? ఎవరు ఒప్పుకోరు. అందుకని హీరోనే, డైరెక్టరే. సో అలాంటిది ఇచ్చినప్పుడు అలాంటిది చేయాలి. ఒకసారి ఇష్టం ఉంది, నేను హీరో చేయాలి అనుకుని నేను ఒక సినిమా చేయడం వరకు ధర్మం. రాజశేఖర్ డైరెక్టర్ అవ్వాలని ఒక సినిమా చేయడం వరకు అతని ధర్మం. ఎందుకంటే అతని జీవితంలో విలువైంది హీరోనే, నా జీవితంలో నాకు విలువైంది డైరెక్షనే. సో ఇట్లా కొంతమందికి చేసే దగ్గర చిన్న చిన్న యుగోలు, పొరపాట్లు ఇటుతోటి డిస్టర్బెన్స్ చేసుకుంటారు. అలాంటి ఒక డిస్టర్బెన్స్ జరిగిందనమాట. మీతో ఉందా? జరిగింది. బట్ ఏంటంటే నేను అసలు పట్టించుకోను. ఓకే. నేను పట్టించుకోవాలి. అంటే నాకంటే వయసులో పెద్దోడు, సో ఒక బ్రదర్లా తీసుకొని నేనేం పట్టించుకోను. సార్ట్ అవుట్ అయిపోయింది ఇప్పుడు? ఎప్పుడు నాకు ఎవరితో కూడా లేదండి. సార్ ఇప్పటికి దాదాపుగా ఇండస్ట్రీకి మీరు 17 సినిమాలు ఇచ్చారు సార్. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అనేది ఇప్పుడు మీ మాటల ద్వారానే తెలుసుకోవచ్చు, క్లియర్గా అర్థమైపోతుంది. సో వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు అనేది మనకు అనవసరం. బట్ రియల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రానికి మీరు చెప్పిన దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సో చాలామంది స్టార్స్తో చేస్తున్నారు. రియల్ లైఫ్ని పక్కన పెట్టేసి రియల్ లైఫ్లోకి వాళ్ళని ఎలా తీసుకొచ్చారు అసలు మీరు, ఈ స్టార్స్ అందరినీ కూడా? అంటే రీల్లోకి అంటే ఏంటంటే అండి, ఇక అది ఒక యాక్టింగ్ సినిమా. అది వాస్తవానికి వచ్చేసరికి చాలామందిలో ఉన్నది కూడా అన్మెచ్యూర్డ్ మైండ్. నేను చూసిన వాళ్ళల్లో చాలామంది అన్మెచ్యూర్డ్ మైండ్. సో ఒక వ్యక్తికి బాల్యంలో తెలియదు, యుక్త వయసులో కొంత తెలుస్తుంది, అలాగే ఇంకొంచెం వయసు వచ్చేసరికి కొంత తెలుస్తుంది. ఆఫ్టర్ 50 తర్వాత ప్రతి మనిషికి తెలియాల్సింది జ్ఞానం. వయసు వచ్చింది, ఇవన్నీ దాటుకుంటూ వచ్చాం, ఇప్పుడు మనకు కావాల్సింది జ్ఞానం. ఇక్కడి నుంచి ఇన్నాళ్ళు తెలుసో తెలియకో తప్పులు ఒప్పులు అన్నీ చేస్తాం. మనిషి అనేవాడు తప్పు చేసి తీరుతాడు. ఆ తప్పుని సరిదిద్దుకొని కరెక్ట్ అవ్వటమే మనిషి జీవితం. అదే వయసు పెరిగే కంది జ్ఞానం తెచ్చుకోవాలంటారు. సో అక్కడి నుంచి మనం హానెస్ట్గా బతకాలి, ధర్మంగా జీవించాలి, ధర్మంగా బతకాలి. సో ఆ వయసు వచ్చిన తర్వాత కూడా డబుల్ గేమ్ ఆడే పర్సన్స్ చాలామంది ఉన్నారు. సో అలాంటి జీవితం. సో అందుకని ఏంటంటే ఆ వయసులో కూడా కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకోకుండా ఇంకా తను మోసం చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. సార్ మీరు చేసినటువంటి ఇన్ని ప్రాజెక్ట్స్లో ఎవరితోనన్నా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అంటే సినిమా పరంగా నేను ఇబ్బంది పడింది ఒక రాజశేఖర్ తోటే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరితో ఇబ్బంది పడలా. అది ఎవడైతే నాకేంటికే మళ్ళీ అది ఇద్దరం అది జరిగేలోపే మళ్ళీ షార్ట్ అవుట్ చేసుకున్నాం, మళ్ళీ కలిసిపోయాం, మళ్ళీ అయిపోయింది. అది ఒక్కటే ఏం జరిగింది అసలు అంటే వాళ్ళకి ఏంటంటే రాజశేఖర్ గారు, జీవిత గారు డైరెక్షన్ చేయాలనేది వాళ్ళ కోరిక. వాళ్ళు శేషు అనే సినిమా చేశారు, తర్వాత ఆప్తుడు అనే సినిమా చేశారు, తర్వాత సత్యమేవ జయతే అని చేశారు. ఇట్లా ఒక 4-5 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఏది ఆళ్ళ అన్ని ఫ్లాప్లే. ఎవడైతే నాకేం చేస్తుంటే వీళ్ళకి అర్థమైపోయింది, ఓహో నా బాడీ లాంగ్వేజ్ ఇది, నేను చేయాల్సిన రోల్స్ ఇవి, నేను చేయాల్సిన యాక్షన్ ఇది అనేది వాళ్ళకి అర్థమై సినిమా ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, అది అర్థమైంది. ఇప్పుడు నన్ను తీసేయాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నన్ను ఏదో రూపంలో నన్ను మనసు బాధ పెట్టి నన్ను ఇల్ట్రీట్ చేసి పంపించేయాలి అని ఇద్దరు మనసులో ఫిక్స్ చేసుకొని నన్ను తీసేటప్పుడల్లా అంతవరకు ఏంటి రాజశేఖర్ నేను పెడితే షాట్ అబ్బా సముద్ర భలే ఉంది షాటు చాలా బాగుంది అనేవాడు అనమాట. అతనేం బిహేవ్ చేస్తున్నాడు, ఏంటి షాట్లు ఏంటిది అని వాళ్ళ ఆవిడ దగ్గర అన్నట్టు, ఆవిడొచ్చి ఈయన ఎట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు అన్నట్టు ఇలా ఇల్ట్రీట్ చేయడం మొదలు పెట్టారు. చేస్తే నాకు అర్థమైంది, తెలిసిపోద్ది కదా డైరెక్టర్ ఫేస్ రీడింగ్, బిహేవ్ తెలిసిపోద్ది కదా. సో అప్పుడు నేను అన్నా, మేడం మీరు డైరెక్షన్ చేయాలనుకుంటే మీరు
ఇలాగ ఇస్తా చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, నాకు భగవంతుడు ఇచ్చాడు డైరెక్టర్ అని, నేను ఇంకోటి చేసుకుంటా, మీకు సక్సెస్సే రాలా, ఇదన్నా సక్సెస్ చేసుకుని బాగుపడండి, నేను ఈ సినిమా చేయను, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఓకే. నా ఫస్ట్ టైం, నా లైఫ్లో ఫస్ట్ టైం అది, ఒక సినిమా వదిలేయటం, వదిలేసి వెళ్ళటం. తర్వాత వాళ్ళే తెలుసుకొని సారీ సముద్ర మీరు రండి, మీరు వచ్చి చెయ్యండి అని వాళ్ళు బ్రతిమలాడి పిలిస్తే మళ్ళీ అప్పుడు నేను వెళ్ళి మళ్ళీ సినిమా చేశాను. అది జరిగింది. కన్క్లూజన్ మీరే ఇచ్చారు మళ్ళీ. ఓకే. సో అందుకని అంటాను నేను, భగవంతుడు మనకిచ్చింది మనం తీసుకోవాలి, కానీ మనకు లేని దాన్ని పక్కోడి నుంచి లాక్కోవాల్సినంత కర్మ అవసరం. ఎగ్జాక్ట్లీ. కానీ అది ఈ జన్మలో జరగదేమో సార్. యాజ్ ఏ హ్యూమన్గా ఎవరూ కూడా ఎప్పటికీ తెలుసుకోలేరేమో అనిపిస్తుంది. అది అంటే మనకు రావాల్సిందే మనకు వస్తుంది, మనది కాంది మనది కాదు అనే విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరేమో అనిపిస్తుంది. అంటే మనిషికి ఆశ ఉంటుందండి, ఆశ ఉంటుంది కాదంటలా, కానీ అది ధర్మమైనదిగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. మనిషి ఒక్కొక్కడు నడిచి వెళ్తుంటాడు, ఒక్కొక్కడు సైకిల్లో వెళ్తాడు, ఒక్కొక్కడు ఆటోలో వెళ్తాడు, ఒక్కొక్కడు కార్లో వెళ్తాడు, ఒక్కొక్కడు బెంజ్ కార్లో వెళ్తాడు, ఒక్కొక్కడు ఫ్లైట్లో వెళ్తాడు, ఒక్కొక్కడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు. బట్ రన్నింగ్ వేరు, బట్ జీవనం మాత్రం ఒకటే. కడుపుకి అన్నం తినాలి, నీళ్లు తాగాలి, నిద్రపోవాలి, మళ్ళీ ఆడి పని ఆడు చేసుకోవాలి, ఇది జీవనం. సో దీంట్లో ఏంటంటే ఒకడు కాస్త ఫ్యాన్ లేకుండా పడుకుంటాడు, ఒకడు ఫ్యాన్తో పడుకుంటాడు, ఒకడు ఏసీలో పడుకుంటాడు, ఇంతే డిఫరెన్స్. సో దీనికోసం తప్పు చేస్తూ అధర్మం చేస్తూ పక్కవాడిది లాక్కుంటూ ఇలా బతకాల్సిన అవసరం ఏముంది సార్? యాజ్ ఏ హ్యూమన్గా చెప్పండి, మీరు నమ్మే సిద్ధాంతం ఏంటి సార్ లైఫ్ స్టైల్లో? నేను నమ్మే సిద్ధాంతం ధర్మబద్ధంగా జీవించటం, ధర్మంగా బ్రతకటం. ఇదే మనకి నేచర్ నేర్పింది, ఇదే నేచర్ నేర్పింది, ఇదే మనకి. ధర్మాన్ని పట్టుకొని మనం బతకాలి. శాస్త్రం చెప్పింది అదే, వేదం చెప్పింది అదే, ఈ రోజున సృష్టి చెప్పింది అదే. చూడండి, పుడుతున్నాం, ప్రతివాడు చచ్చిపోవాల్సిందే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, గొప్ప ఆర్టిస్టు, మహానటుడు, హీరోగా చేశాడు, నిర్మాతగా చేశాడు, డైరెక్షన్ చేశాడు, సీఎం అయ్యాడు. ఆయన కూడా ధర్మబద్ధంగానే బతికేవాడు. తర్వాత ఏమైంది, ఆయన చనిపోయాడు కాలానుగుణంగా. ఇట్లా ప్రతి మనిషి పుట్టుక, ఎదగటం, చేయటం, బట్ ఏంటంటే మనం చనిపోయేటప్పుడు మన మనసు మాత్రం నువ్వు ఎదవరా అని చెప్పకూడదు, నువ్వు ధర్మంగా బతికేవరా అని మన మనసు చెప్పాలి, అంతే. అదే భగవంతుడు, మన మనసులో ఉన్నదే అదే భగవంతుడు. అది చాలామందికి తెలియదండి, బట్ మన సిక్స్త్ సెన్స్ చెప్తుంటుంది. నా మనసు చెప్పిందయ్యా, నా సిక్స్త్ సెన్స్ కొడుతుందయ్యా అంటాం చూసారా, దట్ ఈజ్ గాడ్. మనం చేసిన తప్పులు మన మనసులో కౌంట్ చేస్తూ ఉంటాడు, కర్మఫలం అంటాడు భగవంతుడు. సో అది అనమాట. ఎస్, ఐ థింక్ అనుష్క గారిని కూడా మీరే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. అవును, ఫస్ట్ ఈ హీరోయిన్గా తీసుకురావటం సూపర్లో చేశారండి. అందులో వ్యాంప్ క్యారెక్టర్ వాళ్ళు చేయించారు. మహానందిలో నేను సోలో హీరోయిన్ చేయించాను. అదే, దాంట్లో అమ్మాయి సెకండ్ లీడ్ సూపర్లో, దీంట్లో సోలో హీరోయిన్గా చేయించాను. మహానంది తర్వాత మళ్ళీ పంచాక్షరి అలా చేసాం అనుష్కతోటి. సార్, మీరు కలిసి వర్క్ చేసిన ఆర్టిస్టులు ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్గా కూడా వాళ్ళకంటూ ఒక రికగ్నైజేషన్ సంపాదించుకున్నారు కదా. సో ఇప్పుడు మీరు కలిసినప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది సార్? రిసీవింగ్ బాగానే ఉంటుంది సార్. ఎప్పుడు ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా వెరీ గుడ్ రిసీవింగ్. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరితోటి పాజిటివ్గానే బిహేవ్ చేశాను. వెరీ గుడ్ రిలేషన్. నేను నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసర్ ఈరోజు కూడా మళ్ళీ మనం సినిమా చేద్దాం అని ఈరోజు కూడా అంటారు. ఎందుకంటే ఆ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేసేవాడిని. అందువల్లే నాకు ఆర్టిస్టులు కానీ అతను మనసులో ఎటు ఉంటాడు ఎలా అని ఉన్నాయి, కానీ నన్ను మాత్రం వచ్చి బాగా పాలిస్తాడు. ఎందుకంటే సముద్రం మంచోడయ్యా. సార్, ఒక 1 year బాబు కానీ పాప కానీ ఏ కల్మషం లేకుండా నవ్వుతారు చూసారా, అలా నవ్వుతున్నారు సార్ మీరు కూడా సీరియస్లీ. నిజం, నా చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అంటారు ఎప్పుడు ఆ నవ్వు తగ్గదయ్యా, ఏంటి నా నవ్వు తగ్గదు, టెన్షన్ కనపడదు, ఎంత వర్క్ చేసినా ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు
అంటారు. సెట్లో కూడా ఇంతే కూల్గా. సెట్లో కూడా ఇది సేమ్ అండి, సెట్లో కూడా ఇంతే, అస్సలు సెట్లో కూడా ఇంతే. కానీ మీకు రావాల్సిన అవుట్పుట్ రాకపోతే కోపం వస్తుందా సార్ మీకు? రాదు. అప్పుడు కూడా రాదా? బట్ ఏంటంటే నేను వదలనాలి, అప్పుడు కూడా ఓర్పుగానే బిహేవ్ చేస్తాను. ఎందుకో చెప్పనా, డైరెక్టర్కి కావాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ అండి పేషెన్స్. కరెక్టే. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు సీన్లు టేకుల మీద టేకులు తీసుకుంటే ఆ టైం పెరిగిపోతున్న కొద్ది వాళ్ళకి లాసే కదా అది. లాసే. బట్ ఏంటంటే దాన్ని ఎలా తీసుకోగలిగిన వాడు డైరెక్టర్, టైంని వేస్ట్ చేసేవాడు డైరెక్టర్ కాదు. తనకు రావాల్సిన సీన్ని ఏ విధంగా తను తీసుకోగలడనేవాడే డైరెక్టర్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. నేను డైలాగ్ చెప్పాలి, టైం అవుతుంది, నేను డైలాగ్ చెప్పలేకపోతున్నా, డైరెక్టర్ తీస్తా ఉన్నా, డైలాగ్ చెప్పలేకపోతున్నా, టైం అయిపోతుంది ఏంటి అని ఒక్కో డైరెక్టర్ నాకు వచ్చింది రావాల్సిందే నేను ఒప్పుకోనని కూర్చున్నాడు. ప్యాకప్ రేపు చేద్దాం అంటాడు ఒక్కొక్క డైరెక్టర్. అదే నాలాంటి డైరెక్టరు, రాఘవేంద్రరావు గారు లాంటి సీనియర్ డైరెక్టర్స్, దాసరి నారాయణరావు గారు లాంటి సీనియర్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే, సో ఇంతవరకు చెప్పాడా, ఈ ఒక్క షాట్తో ఈ సినిమా ఇది అవ్వదు, బట్ ఈ డైలాగ్ని ఇక్కడ కట్ చేద్దాం, అసలు టోటల్గా చెప్పలేకపోతున్నాడా, ఆ టైంలో నువ్వు వెనక్కి తిరిగి మళ్ళీ టర్న్ అయి చెయ్యి అని చెప్పేసి ఆడు తిరిగి చెప్పలేని డైలాగ్ని టర్న్ చేయించి మళ్ళీ స్ట్రైట్గా చెప్పేటట్టు చేసి టైంని కొట్టేసి ఆడియన్కి ఎలా ఎక్కియాలో అలా ఎక్కిచ్చేస్తాం. ఆ టైంకి ఏం ఫినిష్ చేయాలో ఫినిష్ చేస్తాం. ఇది డైరెక్టర్. ఈ లాజిక్ చాలా మందికి తెలియదు. అవును అవును. కొంతమంది ఏమనుకుంటానంటే, నేను రాజీ పడను, నేను ఇలాగే తీస్తాను, అది ఒక రోజైనా 3 రోజులైనా 4 రోజులైనా అంటాడు. కానీ థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యి అక్కడ 1 సెకండ్ లైట్ కరెంట్ పోయిందంటే నువ్వు తీసిన షాట్ వేస్ట్. నువ్వు తీసిన సినిమా నువ్వు ఎన్ని రోజులు కష్టపడి చేసినా ఫ్లాప్ అంటే అంత సినిమా వేస్ట్. కానీ మనల్ని నమ్మి మనతో సినిమా తీయాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రొడ్యూసర్ జీవితాన్ని మనం థింక్ చేయాలి. అలాగే ఆ సినిమాని కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ని మనం థింక్ చేయాలి. ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ మనం చూడాలి. మనం నమ్ముకొని వచ్చి చేస్తున్నారు. అదే ఒక సినిమా దెబ్బతింటే ఆ కుటుంబం దెబ్బతింటుంది. ఆ కుటుంబాన్ని నమ్ముకొని, ఆ సినిమాని నమ్ముకొని కొన్న వాళ్ళ జీవితాలు దెబ్బతింటాయి. ఎందుకంటే లక్షలు కోట్లు పెట్టి కొంటారండి సినిమా. సో అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా మంచి నాలెడ్జీలతో సినిమాలు తీయాలి తప్ప యుగోలతోటి, ప్రెస్టేషన్లతోటి, డబ్బు పక్కవాడిదే కదా అని పాడు చేస్తూ తప్పులు చేయకూడదు. చేస్తే అది కర్మఫలం అనుభవిస్తాం. సార్ 2000కి 2025కి అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్లో 24 క్రాఫ్ట్స్లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. పాన్ ఇండియా వచ్చిన తర్వాత టెక్నికల్గా చాలా మార్పులు వచ్చాయి. అవును. సో మీరు చూసినటువంటి మార్పులు అప్పటికి ఇప్పటికి టెక్నికల్ పరంగా ఎలా అనిపిస్తుంది మీకు? టెక్నికల్గా పెరిగిన కొద్దండి అందరు లేజీనెస్ అలవాటు చేసుకున్నారు. టెక్నికల్గా బాగా పెరిగింది. టెక్నికల్గా పెరిగినప్పుడు ఏంటి, మనం ఫాస్ట్గా ఉండాలి. ఈజీ టెక్నికల్ అంటే కష్టపడే వర్క్ని మనం ఈజీగా చేసుకోవటమే కదా. ఇవాళ నేను ఫిల్మ్ దగ్గర నుంచి వర్క్ చేస్తూ వచ్చాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆ టైంలో సినిమా నిడివి 2 hours 2 hours 15 minutes. ఓకే. ఒక్కొక్క క్యాన్ 400 feet ఉండేది. సో మేము దాని మీద సినిమా చేసేవాళ్ళం. అప్పుడు సినిమాకి ఎంత కావాలో అంతే లెంత్ తీసేవాళ్ళం. 400 feet అంటే మేము రోజుకి ఒక 200 feet వచ్చే సీన్కి ఒక 1500 feet ఎక్స్పోజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఆ 200 feet ఫుటేజ్కి ఇప్పుడు 10,000 ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎంత టైం వేస్ట్, ఎంత మనీ వేస్ట్. టెక్నికల్ పెరిగింది కదా అని. అంటే జడ్జిమెంటు లేని వ్యక్తుల వల్ల ఇది. అర్థమైందా? అంతేకాదు. నెక్స్ట్ ఇంకోటి, అందరిని కూడా అంటలాను, నన్ను మిమ్మల్ని మన అందరినీ ఇంకో మాట చెప్తున్నా. అప్పుడు ఫోన్ నెంబర్ చెప్తే మన మైండ్లో నాన్న నంబర్ ఇది 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 అని చెప్పాడు, లేకపోతే బ్రదర్ నంబరు ఇది ఇది అని గుర్తు చేసుకుని మన మైండ్కి వర్క్ చెప్పుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు నాన్న నంబర్ అడిగితే నాన్న నంబర్ ఉండి సెల్ చూస్తూ చెప్తా, వైఫ్ నంబర్ అడిగి సెల్ చూసి చెప్తా. అంటే మన మీద మనం డిపెండ్ అవ్వటం వదిలేస్తున్నాం. టెక్నికల్గా పెరిగి వేరే దాని మీద డిపెండ్ అవుతున్నాం. సో ఇదంతా ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడు. బట్ భగవంతుడు ఇస్తుంటాడు, అది కాలానుగుణంగా
ఏది కావాలో తీసుకో, ఏది కావాలో వదులుకో అని చెప్పేసి అట్లాగా జరుగుతూ ఉంది. బట్ ఏంటంటే టెక్నికల్గా కొన్ని అద్భుతాలు చేసుకోవటానికి ఈ రోజున చాలా వర్క్ మనకి దొరికింది. అప్పుడు లేదు, చాలా కష్టం. ఆ వర్క్ చూశాను, ఈ రోజున ఈ వర్క్ చూస్తున్నాను అనమాట. ఈ రోజున తెలియని వాళ్ళు కూడా తీసేయచ్చు. అండ్ ఇప్పుడు మీరు రీసెంట్గా పాన్ ఇండియా మూవీ కూడా తీస్తున్నారు అని మాకు తెలుస్తుంది. అవును. సో ఎలా ఉంది అసలు ఇది? ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేస్తుంది వరదరాజు గోవిందం అనే సినిమా అండి. ఓకే. కృష్ణుడు అభిమన్యుడి మీద చేసిన సినిమా త్వరలో రిలీజ్కి వస్తుంది. ఇట్లా పీరియాడికలా సోషల్ ఫ్యాంటసీ త్వరలో రిలీజ్కి వస్తుంది. ఫస్ట్ టైం అస్సాం లాంగ్వేజ్లో కూడా షూట్ చేశాను, డైరెక్ట్ షూట్ చేశా. సో 6 లాంగ్వేజ్ రిలీజ్ అనమాట సినిమా. ఓకే. అదొకటి ఫినిష్ అయ్యి రిలీజ్ దగ్గర ఉంది. ఇంకో ఫిల్ము లెక్చరర్ అనే ఒక సినిమా, అది ఒకటి రిలీజ్కి ఉంది. ఇంకోటి రామజన్మభూమి అనే ఒక 40% చేసి ఉన్నాను. ఇంకొక హర్రర్ మూవీ ఒక 40% అయ్యింది. మా పిల్లలిద్దరిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా ఓపెన్ చేసి ఒక 5 days షూట్ చేశాను. మీ ఇద్దరిని పెట్టి టైటిల్ దో కమీన్ అని చెప్పి దో కమీన్ పెట్టి చేశాను. సో ఈ సినిమాలన్నీ జరుగుతూ ఉన్నాయండి ఇప్పుడు. సో ఈ సంవత్సరంలో ఒక 2 సినిమాలన్నా రిలీజ్ అవుతున్నాయి. వరదరాజు గోవిందం, లెక్చరర్ అనే 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఇలా అడుగుతున్నాను, నేను తప్పుగా అనుకో, ఏదైనా అడగండి నన్ను. మీరు హ్యాపీగా ఇప్పుడు చాలా పెద్ద స్టార్స్తో చేస్తున్నారు. ఈ మధ్యన ఎందుకో అందరితో ఫ్రెషర్స్తో ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారా లేకపోతే ఒక అటెంప్ట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు. మీరు అనుకుంటే మళ్ళీ స్టార్స్తో తీయగలరు, కానీ ఎందుకు కొత్త వాళ్ళతో ట్రై చేస్తున్నారు? ఎందుకంటే అండి స్టార్స్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే కమర్షియల్గా ఉంటుంది. ఇతను సక్సెస్లో ఉన్నాడు, ఇతనితో చేద్దాం, ఇతను సక్సెస్లో లేడు, ఇతనితో చెయ్యం, ఇతను వద్దు అని స్టార్స్ మైండ్. అందరండి ఎనీ హీరో మైండ్ సెట్ ఇదే. ఎనీ హీరో, ఒక్క హీరో నేను దీన్ని తప్పి ఉన్నానని చెప్పమనని చేయరు. ఎవరో ఒకళ్ళు చేస్తారు హ్యుమానిటీతో. సో అట్లా ఉన్నప్పుడు నేను వాళ్ళని డిపెండ్ అయ్యి నేను రేపు ఫ్లాప్ అయితే ఒక స్టార్ హీరోతో చేసి ఇదైతే పక్కనెట్టేస్తారు, మళ్ళీ అతను మళ్ళీ దిగి చేయలేడు. సో అటువంటిది నాకెందుకు? నా ట్రాకు, నా సక్సెస్, నా రూట్ నేను వేసుకోవాలి. అందుకే నేను ఇన్ని సినిమాల్లో కూడా తక్కువ స్టార్స్ ఇవ్వాలి. నేను అందుకని ఏంటి, నా బ్రాండు, నేను సబ్జెక్ట్నే నమ్ముకొని వాల్యూస్తో సినిమా చేసేవాడిని. అందుకని కొన్ని సబ్జెక్ట్, ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఉంటుంది, హీరోకి నచ్చదు, నేను చేయను అంటాను. నేను కథను ఎలా మారుస్తాను? మార్చలేను. ఎందుకు? నాకు నచ్చిన కథ. ఇప్పుడు చాలామంది హీరోలను తీసుకుంటే అండి వాళ్ళ సినిమాలు వరుస ఫ్లాప్లు అవుతున్నాయి. ఈ కథ నాకు నచ్చి కదా నేను చేశాను, ఫ్లాప్ అయిందే, ఇప్పుడు నిర్ణయం డైరెక్టర్కి సెలక్షన్కి ఇద్దామే, ఈ డైరెక్టర్ని చేయనిద్దాం అనుకోవట్లా. నాకు వాడు 6 సినిమాలు ఫ్లాప్ అయినా 7 సినిమాలు ఫ్లాప్ అయినా కథ నాకు నచ్చాలంటాడు. ఇంకా మారవా నువ్వు? మారాలి కదా. నా డెసిషన్తో తీసుకున్న కథలు ఫ్లాప్ అవుతున్నాయి, కనీసం ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఏళ్ల డెసిషన్ కన్నా వాల్యూ ఇద్దాం, ఒకసారి చేసి చూద్దాం అని తెలుసుకోవాలి. అలా జరుగుతున్నప్పుడు రేపు ఆడి నిర్ణయంతో తీసుకొని సినిమా పోతే నేనేం చేస్తాను? నేను దెబ్బతింటా కదా. అలా నేను హీరో నమ్మి, అతన్ని నమ్మి కథ చేసి దెబ్బతిన్నాయి నాకున్నాయండి. చివరికి ఆ హీరో ఏమన్నాడు, ఆయన వల్లే ఫ్లాప్ అయింది అన్నాడు. సో మంచి అయితే వాళ్ళకి, చెడైతే డైరెక్టర్ ఇలా తయారయ్యారు. ఏ హీరోనైనా నేను ఈ కథని డెసిషన్ చేసి తీసుకుంటున్నా, ఇది సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా నాదే అని చెప్పమనండి. చెప్పరు. డైరెక్టర్ చెప్తాడు, నేను చెప్తా ఈ సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కారణం నేనని అంత ధైర్యంగా చెప్పగలను. మీరు రాసుకున్న కథల్లో కానీ, మీరు చేసినటువంటి డైరెక్షన్లో కానీ ఎవరన్నా హీరోలు ఇన్వాల్వ్మెంట్ అయ్యండి సముద్రగా? అంటే నా దగ్గర ఇన్వాల్వ్మెంట్ అవ్వరండి. ఎందుకంటే డైరెక్షన్ అనేది, కథ అనేది నాకంటే ఎక్కువ తెలిసినోడైతే కదా నా మీద ఇన్వాల్వ్ అవుతాడు. కానీ కొంతమంది సలహాలు ఇస్తారు కదా. సలహాలు తీసుకోవచ్చండి, అది తప్పులేదు. సలహాలు ఇస్తారు, సలహాలు తీసుకోవచ్చు. సలహా ఇచ్చినంత మాత్రాన నేను గొప్ప అనుకోకూడదు. మనం సహాయకుల్ని తీసుకుంటాం చూసారా, సహాయకులు ఇచ్చే సలహాలు తీసుకోవచ్చు. మంచి చెబుతారు, చెడు చెబుతారు. మనం హంసలాగా ఏది మంచిదో అదే తీసుకోవాలి. దట్ ఈజ్ డైరెక్టర్. అదే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఏ సమయానికి సరైన నిర్ణయం తీసుకోవాలో అతనే డైరెక్టర్.
అది అనమాట డైరెక్షన్ అంటే అంత ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ విన్నాం సార్ మేము కూడా, పలానా హీరో పలానా సినిమాని కనీసం ఒక 20% అన్న డైరెక్ట్ చేశారు, 30% డైరెక్ట్ చేశారు. మీరు వినలేదా? విన్నారా లేదా? మరి విన్నాను. బట్ ఏంటంటే కొంతమంది సీనియర్స్ ఉన్నారండి, అటువంటి వాళ్ళ మాట వినొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో సక్సెస్లు చూశారు, ఎన్నో చేశారు కాబట్టి వాళ్ళ సజెషన్ మనం తీసుకోవచ్చు. అసలు నువ్వు ఏ సినిమా 1, 2 ఆడలేదు, నువ్వు వచ్చి అన్నీ చేస్తానంటే ఇప్పుడు నీ వల్ల ఫ్లాప్ అయ్యి నువ్వు దెబ్బతిన్నా నువ్వు ఇంకా తెలుసుకోపోతుండివి. అది కదా బాధ. డబ్బులు పక్కోడికి పోతుండే, ఎంత క్రిమినల్ వేస్ట్ సార్ అవి. అందుకోసం బాధ, అంతే తప్ప వేరే ఏమి లేదు. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీలు అన్నింటిలో గొప్పగా వెలుగెందుతుంది మన తెలుగు ఇండస్ట్రీ. ఈ తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న గొప్ప పుణ్యం ఏంటంటే ఎంతోమంది హీరోలు ఉన్నారు మన సినిమాలు, అద్భుతమైన హీరోలు, పాన్ ఇండియా హీరోలు. ఇలా తెలుగు హీరోలు ఏంటరా నాయనా అని తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలే రేంజ్లో సక్సెస్లో ఉంది. అలాంటి మంచి హీరోలు ఉన్నారు, మంచి దర్శకులు ఉన్నారు, మంచి నిర్మాతలు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలి. అది బాధ తప్పితే ఎవరిమైనా గ్లడ్జ్ కాదు. కొంతమంది అజ్ఞానంతో చేసే తప్పు అది ఎంతమంది మీద బ్యాడ్ ప్రభావం చూపిస్తుందో నేను చెప్పే విధానం అది. మీరు చెప్పింది కరెక్టే సార్. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగులో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు వాళ్ళంటే సౌత్ వాళ్ళంటే చాలా చిన్న చూపు చూశారు వాళ్ళు. అవును, ఇప్పుడు వాళ్ళు క్యూ కడుతున్నారు ఇక్కడికి, మేం చేస్తామని. ఇలా అలా అయింది. ఒక సక్సెస్ ఎప్పుడు అలా మారు చేస్తుందండి. అలా ఒక్కొక్కసారి సక్సెస్ అలా రౌండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హిందీ నార్త్ చేసింది ఇప్పుడు సౌత్ని చేస్తుంది. సో సక్సెస్ ఎప్పుడు ఒక చాట ఉండదు. ప్రతి వ్యక్తికి ప్రతి చోట కాలానుగుణంగా సక్సెస్ ఇస్తూ వెళ్ళాల్సిందే. ఇది కాలం. మనిషి మర్చిపోతాడేమో కానీ కాలం మర్చిపోదు. ప్రతిదీ కాలం గుర్తుపెట్టుకుంటుంది. వర్షానికి తెలుసు నేను ఇప్పుడు ఇక్కడ వర్షం కురిశాను అంటే మన ఆంధ్రప్రదేశ్లో జూన్ జూలైలో వర్షాలు పడతాయి, తమిళనాడుకి వెళ్ళేసరికి ఆగస్టు సెప్టెంబర్లో పడతాయి. ఇట్లా ఆ వర్షానికి తెలుసు, కాలానికి తెలుసు ఎక్కడెక్కడ ఏ టైంలో ఏమేమి ఇవ్వాలి. అట్లాగే సక్సెస్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి, ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి ఇట్లా టచ్ చేస్తుంది. సో మనం ధర్మంగా కష్టపడాలి. వయసు వచ్చే కొద్ది తెలుసుకుని జ్ఞానం పెంచుకొని మంచి మంచి సినిమాలు తీయాలి. అండ్ మీ ఫస్ట్ సినిమా విషయానికి వస్తే, ఆ రోజు రాజశేఖర్ గారిని చూసి మీరు అంత స్ట్రాంగ్గా ముందుకెళ్ళారా, లేకపోతే మీరు రాసుకున్న కథ మీద మీకు అంత నమ్మకం ఉందా? కథ మీద నమ్మకం, అట్లాగే రాజశేఖర్ గారు కూడా ఒక్కడే కాదండి. నాకు ఆర్బి చౌదరి గారు, రాజశేఖర్ గారు సబ్జెక్ట్ ఈ మూడింటి మీద కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. రాజశేఖర్ గారు కూడా చాలా తెలివి కల్లోడండి, చాలా తెలివి కల్ల వ్యక్తి, మంచి నాలెడ్జీ పర్సన్, చాలా హై నాలెడ్జీ అనేది రాజశేఖర్కి ఉంది. కానీ పబ్లిక్ నాలెడ్జీ లేదు. పబ్లిక్కి ఏమి నచ్చింది అది లేదు. అది తెలుసుకునేవాడే డైరెక్టర్. హీరోకి ఏం తెలియపోయినా పర్లేదు సార్. హీరో ఒక రాయి, ఒక చెట్టు, ఒక మొద్దు, ఒక అన్నాలెడ్జీ ఫెలో అయినా హీరో సక్సెస్ అవుతాడు. ఎందుకు? డైరెక్టర్ చెప్పిందే చేసి వెళ్తాడు అంతే. అతను మైండ్ పెట్టాల్సిన పని లేదు ఆర్టిస్ట్కి. యాక్టింగ్ బాగా చేస్తే చాలు అంతే. నువ్వు ఇలా చేయంటే అలా చేస్తే చాలు ఆర్టిస్ట్కి, అది ఒక్కటి చాలు. కానీ డైరెక్టర్కి అవి కాదండి. మంచి కథను సెలెక్ట్ చేయాలి, మంచి డైలాగ్స్ రాయించాలి, మంచి పాటలు రాయించాలి, మంచి మ్యూజిక్ చేయించాలి, మంచి ఫైట్ చేయించాలి, మంచి డాన్స్ చేయించాలి, మంచి కలర్ కాంబినేషన్ కలర్స్ సెలెక్ట్ చేయాలి, మంచి సెట్స్ చేయించాలి, మంచి లైటింగ్ చేయించాలి. మళ్ళీ ప్రొడ్యూసర్ అనుకున్న టయానికి ఆ సీన్ని ఫినిష్ చేసి ప్రొడ్యూసర్కి ఇచ్చిన బడ్జెట్లో తీయాలి. ఇవన్నీ కత్తి మీద టాలెంట్, నాలెడ్జి చాలా అవసరం డైరెక్టర్కి. హీరోలకి ఏం అవసరంలా, వచ్చి యాక్టింగ్ చేసి వెళ్తే చాలు. ఇంత డిఫరెన్స్ ఉంది. అండ్ మీ సినిమాల విషయానికి వస్తే, సినిమాలు ఎంత యూనిక్గా ఉంటాయో, ఆర్టిస్టులు ఎంత యూనిక్గా ఉంటారో, మ్యూజిక్ కూడా అంతే యూనిక్గా ఉంటుంది. ప్రతి సినిమాలో ఒక సాంగ్ అయితే పక్కా హైలైట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారా? తప్పకుండా అండి. ప్రతిదీ ఫైనల్గా మీరు అంటే ఈ అప్కమింగ్ డైరెక్టర్స్కి కానీ, అప్కమింగ్ ఆర్టిస్టులకు కానీ మీరిచ్చే సలహాలు ఏంటి సార్? అసలు
ఏం లేదండి, మనల్ని నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్ని సేఫ్ చేయండి ఫస్ట్. ఒక సినిమా ఇచ్చే నాలెడ్జి మళ్ళీ రెండో సినిమా ఇచ్చిద్ది అనుకో, మళ్ళీ ఆ రెండో సినిమాది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అబ్బా ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, ఇది నేను తెలుసుకున్నాను, ఆ రెండో సినిమాలు ఇది జరగదు అనుకుంటే అక్కడ అది జరగదు, మళ్ళీ వేరే జరిగింది. ఓకే, ఇలా 18 సినిమాలకి 18 ఎక్స్పీరియన్స్లు. ఎవ్రీడే ఒక లెసన్. సో ఎవ్రీడే లెసన్ అనమాట. సో అందుకని మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనం ధర్మబద్ధంగా మంచి మంచి సినిమాలు తీసి సొసైటీకి ఉపయోగపడుతూ మనతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ని సేవ్ చేస్తూ సక్సెస్లో వెళ్ళండి, యుగోలకి వెళ్ళకండి అని చెప్పేది నా. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ కంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, బట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్తో మాట్లాడుతుంటే కొన్ని విషయాలు నేను కూడా మర్చిపోయానేమో అనిపిస్తుంది. మహేష్ బాబు గారితో మీ రిలేషన్ ఏంటి సార్ అసలు? మహేష్ బాబు గారితో ఏంటంటే యాక్చువల్గా నేను నా ఫస్ట్ హీరో మహేష్ బాబు. మహేష్ బాబు హీరో అయిన 3వ రోజే వెళ్ళి నేను కథ చెప్పాను మహేష్ బాబుకి, డిజైన్ సహా చూపించి. మహేష్ బాబుకి తెగ నచ్చింది. నచ్చి సముద్ర గారు ఇంకా చేయించవచ్చుగా డిజైన్ మీరు అన్నాడు. అంటేను మంచి పోనీ టైల్ చేయించాను మహేష్ బాబుకి, అప్పుడే గెటప్పే చేయించేసి తీసుకెళ్ళి. నాకు మహేష్ బాబుని పరిచయం చేసిన అంటే ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు మేము చెన్నై నుంచి కాస్త ఫ్రెండ్స్. సంకల్పం అనే సినిమాలో ప్రకాష్ రాజుని ఇంట్రడ్యూస్ చేశాం. ఆ సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్. అప్పటి నుంచి నన్ను రే సముద్ర అనేవాడు, అన్న అనేవాడిని నేను. అంత మంచిది, చాలా బాగా ర్యాప్. సో అటువంటి వాడు ప్రకాష్ రాజు ఫస్ట్ టైం మహేష్ బాబుతో యాక్ట్ చేస్తూ, సముద్ర నువ్వు తొందరరా, ఇక్కడ కృష్ణ గారు అబ్బాయి అంటే మహేష్ బాబు, రాజకుమారుడు అనే సినిమా చేస్తున్నాం, వస్తే పరిచయం చేస్తా, డైరెక్షన్ ట్రై చేస్తున్నావు కదా, కథ చెప్పు అని చెప్తే నేను వెళ్ళాను. పద్మాలయ స్టూడియోలో పరిచయం చేశాడు ప్రకాష్ రాజు. అట్లా మహేష్ బాబు కథ చెప్పటం మహేష్ బాబు విపరీతంగా నచ్చి ఇక నేను ఒక నెల రోజులు కనపడిపోతే ఏమయ్యారండి ఎక్కడండి మీరు అంటాడు మహేష్ బాబు. అలాగా ఒక 7 years ఆయనతో ట్రావెల్ అవుతూ, ఈలోపు నేను చెప్పిన కథ ఓవర్ బడ్జెట్ అనమాట. బడ్జెట్ నుండి ఏం సార్ ప్రతి వాళ్ళు మన సినిమా బడ్జెట్ ఎక్కువ అంటారు అంటున్నాడు మహేష్ బాబు. అట్లా ఉండేసరికి నాకు ఈలోపు ఇలా వచ్చింది బాబు సింహరాశి, చేయండి ఏం పర్లేదు చేయండి, మనం చేద్దాం చేయండి అని చెప్పేశాడు. అలా కంటిన్యూగా అతిథి సినిమా వరకు నేను టచ్లో ఉన్నా మహేష్ బాబుకి. ఇంకా ఆ తర్వాత నా రూట్లో నేనున్నా, మహేష్ బాబు రూట్లో మహేష్ బాబు ఉన్నాడు. ఎప్పుడైనా కనబడితే మాత్రం ఆ కథ ఉందండి ఏం కనబడలా అంటాడు. ఇప్పటికి కూడా? ఇప్పుడు కూడా. ఓకే, మంచి వెరీ గుడ్ రిలేషన్. మహేష్ బాబుతో మంచి రిలేషన్, ప్రభాస్తో మంచి రిలేషన్, చిరంజీవి గారితో మంచి రిలేషన్, బాలయ్య బాబు గారితో మంచి రిలేషన్, నాగార్జున గారితో మంచి రిలేషన్, వెంకటేష్ బాబుతో మంచి రిలేషన్, జూనియర్ ఎన్టీఆర్తో మంచి రిలేషన్. ప్రతి ఒక్కళ్ళు నన్ను బాగా ఇష్టపడతారు. సార్ కన్క్లూజన్ క్వశ్చన్, సింహరాశి మీది? కాదంటారా? ఎస్, ఇండస్ట్రీకి ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలి, ఇంకా ఎంతోమందికి మీరు లైఫ్ ఇవ్వాలి. పాన్ ఇండియా స్థాయిలో మన తెలుగు ఇండస్ట్రీ ఉంది కాబట్టి అందులో సముద్ర గారు కూడా ఒక పార్ట్ అవ్వాలి, అలాంటి సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.